ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మంచిది. దేవుడు మనల్ని గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు తన దైవ రెక్కల కింద కాచి కాపాడి మరలా తన సన్నిధిలో మనం తనని ఆరాధించడానికి ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి మనం ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకోవాల్సిన వారిని ఎంతైనా కలిగి ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనము మాట్లాడుకునే అంశము ఏంటంటే 33వ సంకీర్తన 12వ వచనంగా చూసుకున్నట్లయితే, యెహోవా తమకు దేవుడుగా గల జనములు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులంట. ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు దావీదు మహారాజు. రెండు విషయాలు చెప్తున్నాడు. ఎవరైతే యెహోవా దేవుణ్ణి స్వాస్థ్యముగా కలిగి ఉంటారో వాళ్ళు ధన్యులు అని చెప్తున్నాడు. రెండోది ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ధన్యులే. ఒకటి, దేవుడు ఎన్నుకున్న ప్రజలు, తర్వాత దేవుడి చేత ఎన్నుకోబడిన ప్రజలు. దేవుడు ఎన్నుకున్న ప్రజలు, దేవుణ్ణి తమకి దేవుడిగా అంగీకరించిన ప్రజలు. ఈ ఇద్దరు కూడా ఏమంటున్నారంటే ధన్యులు అంటున్నాడు. ధన్యులు అంటే ఏంటంటే బ్లెస్సడ్, ఆశీర్వదింపబడిన వారు. ఎవరైతే దేవుణ్ణి యెహోవా దేవుణ్ణి తమకు దేవుడిగా అంగీకరిస్తారో ఆ ప్రజలు ధన్యులు. యెహోవా దేవుడు ఏ ప్రజలనైతే తనకి స్వాస్థ్యముగా, నా ప్రజలుగా, వీళ్ళంతా నా ప్రజలు, నా జనులు అని ఎన్నుకుంటాడో వాళ్ళు కూడా ప్రజలు ధన్యులు అని చెప్తున్నాడు. మీకు కొంచెం క్లారిటీ అయితే కష్టంగా ఉంటుంది. ఒకటి, ప్రజలు దేవుణ్ణి ఎంచుకోవాలి. రెండు, ప్రజల్ని దేవుడు ఎంచుకోవాలి. ప్రజలు ఏ ప్రజలైతే దేవుణ్ణి యెహోవా దేవుణ్ణి దేవుడిగా ఎంచుకుంటారో వాళ్ళు ఆశీర్వదింపబడతారంట. రెండు విషయాలు క్లారిటీగా ఉన్నాయి. యెహోవాని దేవునిగా అంగీకరించిన ప్రజలు, అదేవిధంగా దేవుడు తమకి స్వాస్థ్యముగా, నాకు స్వాస్థ్యముగా ఉన్న ప్రజలు, ఈ ఇద్దరు కూడా ఆశీర్వదింపబడతారు అని చెప్తున్నాను. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు, ఏ ప్రజల్ని ఎన్నుకుంటాడు అన్నది ఇంపార్టెంట్. అసలు ప్రజలు యెహోవా దేవుణ్ణి ఎందుకు తమ దేవుడిగా ఎన్నుకోవాలన్నది ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు అన్నది మనం ప్రశ్నించుకోవాలి. రెండోది, ప్రజలు అసలు యెహోవా దేవుణ్ణి ఎందుకు దేవుడిగా ఎన్నుకోవాలన్నది క్వశ్చన్ మార్క్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏందో తెలిస్తే వాళ్ళు ఆశీర్వదింపబడతారని చెప్తున్నాడు. దేవుని చేత ఆశీర్వదింపబడతారు అంటున్నాడు. అయితే ప్రియులారా, అసలు ఈ వాక్యము చదవక ముందు ఏం జరిగిందంటే అబ్రహాము గురించి ఆలోచిస్తున్నప్పుడు అబ్రహాము కల్దీలు దేశమను ఉర్ అనే పట్టణం నుంచి బయలుదేరతాడు. కల్దీలు దేశం అంటే ఉత్తర ఇరాకు నుంచి అబ్రహాము తండ్రి ఏం చేస్తాడంటే కనాను దేశం కూడా కాదు, హరానుకు వస్తాడు. తన జనాంగం వాళ్ళ బిడ్డలను తీసుకొని హరానుకు వస్తాడు. అక్కడ హరాన్లో అబ్రహాము ఆ హరాను దేశంలో అంటే కల్దీలు దేశం అంటే ఉత్తర ఇరాన్కి మధ్య ఉన్న బోర్డర్ అన్నమాట. ఈ బోర్డర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న ప్రజల యొక్క ఆచారాలని అబ్రహాముకి నచ్చేవి కావు. ఆచారాలు, వాళ్ళ అలవాటులు, వాళ్ళ దేవుని పూజించే విధానము అబ్రహాముకి నచ్చేవి కాదు. విగ్రహారాధన ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఆచారాలు భయంకరంగా ఉంటాయి. అది అబ్రహాముకు నచ్చేది కాదు. కానీ అబ్రహాముకు తెలుసు ఈ సృష్టికర్త అయిన ఒక దేవుడు ఉన్నాడు అని అబ్రహాముకి తెలుసు. షేము ద్వారా తెలుసు.
ఆయన ఆరాధించకుండా వీళ్ళంతా, ఈ ప్రజలంతా ఏంది, ఈయన రకరకాల విగ్రహాలను పెట్టుకొని దేవునికి ఆరాధిస్తున్నారు. అసలు సృష్టికర్తను కదా ఆరాధించాల్సింది. అంటే అప్పుడు దేవుడు అబ్రహాముకి ఒక పిలుపు అయితే ఇస్తాడు. ఒకసారి ఆదికాండం 12వ అధ్యాయం కానీ చూసుకున్నట్లయితే, ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం కానీ చూసుకున్నట్లయితే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పాడు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఎవరికి? అబ్రహాంకి. అబ్రహాం ఎక్కడున్నాడు? పైకి కానీ వెళ్తే చూడండి 31వ వచనం, 11వ అధ్యాయం 31వ వచనం కానీ చూసినట్లయితే, తెరహవు తన కుమారుడగు అబ్రహామును, తన కుమారుడగు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన శారాయు అను తన కోడలను తీసుకొని కనాను వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి వారితో కూడా హరాను మట్టుకు వచ్చి నివసించారు. ఇప్పుడు హరాన్లో జరుగుతుంది సిచ్యువేషన్. ఎక్కడ ఉంది? ఇక్కడ ఇప్పుడు మనకి చెప్పుకోబోయే అంశం ఎక్కడ ఉందంటే హరాన్లో ఉంది. హరాన్లో ఉన్నారు. వాళ్ళ ఊరు ఆ కల్దీల దేశం అని ఉర్ అంటారు, దాన్ని యూఆర్, ఇంగ్లీష్లో అయితే యూఆర్, ఉర్ అంటారు. ఆ దేశం నుంచి కనాను వెళ్దామని వచ్చారు. కనాను వెళ్ళలేదు, హరాను దగ్గర ఉన్నారు. హరాన్లో నివసిస్తున్నప్పుడు హరాను ప్రజలు యొక్క అలా ఆహారపు అలవాట్లు కానీ, దేవుణ్ణి పూజించే విధానం కానీ ఏది కూడా అబ్రహాముకి నచ్చలేదు. నచ్చకపోగా ఈ బొమ్మలు పూజించడం ఏంటి? సృష్టికర్త దేవుడు మనకి ఆత్మరూపి కదా, ఆత్మస్వరూపుడు కదా. మరి మనం దేవుణ్ణి ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి కదా. కానీ లేని బొమ్మలను పూజిస్తున్నారని అనుకున్నప్పుడు అబ్రహాముకి దేవుడిచ్చిన మాట ఏంటంటే, నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎక్కడికి? నేను చూపించు దేశానికి వెళ్ళు అని చెప్పాడు. ఆ ఒక్క మాటను పట్టుకొని, దేవుడు చెప్పిన ఆ ఒక్క మాటను పట్టుకొని ఏం చేస్తారంటే, అబ్రహాము తన యొక్క పరివారాన్ని తీసుకొని, అనగా కుటుంబ సభ్యులను తీసుకొని ఎక్కడికి బయలుదేరారంటే, దేవుడు చెప్పలా నేను చూపించు దేశంకి మాత్రం వెళ్ళాను, ఫలానా చోటకి వెళ్ళాను కూడా చెప్పలా. మీకు అర్థమవ్వాల్సిన విషయం ఇది. నేను చూపించు దేశానికి వెళ్ళు అని చెప్పాడు. ఫలానా చోటకి వెళ్ళు, ఫలానా వేటపాలెం వెళ్ళు, లేకపోతే పొన్నూరు వెళ్ళు, పచ్చూరు వెళ్ళు, ఇలా చెప్పలా. ఎక్కడికి? నేను చూపించు దేశం అంటే పేరు చెప్పలా, కానీ చూపించు దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు అబ్రహాము రెండో మాట లేకుండా తన పరివారాన్ని తీసుకొని నడుస్తున్నాడు. ఎక్కడి నుంచి? హరాను నుంచి నడుస్తున్నాడు. సో దేవుడు ఏ పట్టణాలను చూపిస్తాడో తెలియదు, ఏ ప్రదేశాలను చూపిస్తాడో తెలియదు, కానీ ఇచ్చిన ఒక మాట కోసము విశ్వాసముతో ఒక యాత్ర అయితే సాగించడం మొదలుపెట్టాడు. ఎక్కడి నుంచి? హరాను నుంచి విశ్వాసముతో ఒక యాత్రని మొదలుపెట్టాడు. దాదాపుగా 400 నుంచి 500 మైళ్ళ దూరం ప్రయాణించాడు. దేవుడు చెప్పిన మాటకి 400 నుంచి 500 మైళ్ళ దూరాన్ని ప్రయాణిస్తూ ఉన్నాడు. భార్య అడుగుతుంది, మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? తెలియదు. ఏ ప్రదేశానికి వెళ్తున్నామో తెలుసా? తెలియదు. ఆయన చెప్పే భూమి ఎలా ఉంటుందో తెలుసా? తెలియదు. మరి ఏంటయ్యా మమ్మల్ని? చుట్టూ ఎటు చూసినా ఇసుక తిన్నలే, కొండలు, నీళ్లు కూడా దొరకవు, పచ్చని చెట్లు ఉండవు. నడుస్తున్నారు. నడిచి కొంతమంది దారిలోనే చనిపోయారు. అయినా సరే అబ్రహాం యొక్క విశ్వాసము చెదరలా. నడుస్తున్నాడు. చివరికి ఒక పచ్చటి ప్రదేశానికి జాయిన్ చూసి, దేవా ఇదా నువ్వు నాకు ఇవ్వబడుతున్న అంశం ప్రదేశము అని దేవుడికి అక్కడ చేరిన తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఒక బలిపీఠం కట్టి దేవునికి ఒక బలిని అర్పించాడు. అక్కడ 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. దేవుడు చెప్పాడు, ఫలానా ప్రదేశం ఇస్తానని చెప్పలేదు.
నేను చూపించు దేశానికి వెళ్ళు అంటే అన్నాడు. అది విశ్వాస సంబంధమైన యాత్ర. అబ్రహాము చేసింది విశ్వాస సంబంధమైన యాత్ర. ఎందుకంటే దేవుడు నన్ను మంచి ప్రదేశానికి తీసుకెళ్తున్నాడు, మంచి ఏరియాకి తీసుకెళ్ళి మంచి జనములలో నన్ను పెట్టి నన్ను ఆశీర్వదిస్తాడన్న ఒక విశ్వాసం అబ్రహాంకి బలంగా ఉంది. కాబట్టి ఆ విశ్వాసంతోనే బయలుదేరాడు. ఎవరు వద్దన్నా వినటం లేదు. మొత్తాన్ని పట్టుకొని గేదెలు, గొడ్డులు, ఒంటెలు అన్నింటిని పట్టుకొని, గొర్రెలు అన్నింటిని పట్టుకొని నడుస్తున్నాడు. నీళ్లు లేవు, నరకయాతన, ప్రయాణం అంతా నరకయాతన. కానీ విశ్వాసం మాత్రం చెదరట్లేదు. దేవుడు ఏం చేస్తాడు, నన్ను శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడని అబ్రహాముకి ముందే తెలిసినట్టు. కాబట్టి నడుస్తానే ఉన్నాడు. నడిచాడు. ఆఖరికి ఆ దేవుడు చెప్పిన విధంగా చేరేడో లేదో ఒకసారి 12వ అధ్యాయము చూడండి, 2వ వచనం కానీ చూసుకున్నట్లయితే దేవుడిచ్చిన వాగ్దానము ఎందుకు నడిచాడంటే చూద్దాం. దేవుడిచ్చిన వాగ్దానము ఎందుకు, ఆ వాగ్దానాన్ని బట్టి అబ్రహాము ఎందుకు నడిచాడంటే 2వ వచనంలో చెప్తాడు, నిన్ను గొప్పగా జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. ఇది అన్నమాట. దేవుడు ఏం చేస్తానంట, ఎవరైనా సరే ఒక విశ్వాస సంబంధమైన యాత్ర మొదలుపెట్టినప్పుడు దేవుడు ఆ ప్రదేశానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ మనల్ని ఆశీర్వదిస్తాడా లేదా అనేది మీమాంసతో బయలుదేరకూడదు. ఆయన చెప్పాడు, నేను వెళ్తున్నా, అదే ఉండాలి. మనిషికి దేవుడి మీద ఎలాంటి థాట్స్ ఉండాలంటే, ఆ ఆలోచనలు ఉండాలంటే దేవుడు చెప్పాడు మనం చేయాలి. ఈ 2 మాటలే ఉండాలి దేవుడి దగ్గర. ఉంటే అటన్నా ఉండు, లేకపోతే ఇటన్నా ఉండు. ఉంటే వెచ్చగానే ఉండు, లేకపోతే చల్లగానే ఉండు, కానీ నులువెచ్చగా మాత్రం ఉండొద్దని ఏ మాట అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు. అబ్రహాము ఏం చేస్తాడంటే ఒక విశ్వాస సంబంధమైన యాత్రను మొదలుపెట్టాడు దేవుడు చెప్పిన మాటను బట్టి. ఎందుకు మొదలుపెట్టాడంటే దేవుడు ఏం చెప్తున్నా అంటే 2వ వచనంలో, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అంటున్నాడు. తర్వాత నిన్ను ఆశీర్వదించి నీ నామం అనేది గొప్పగా చేస్తాను. నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని, అబ్రామ్ అనే నామాన్ని గొప్ప జనముగా చేస్తానని చెప్పాడు. అబ్రహాముగా మార్చాడు అన్నమాట. కాబట్టి ప్రియులారా, నేను చెప్పే విషయం మీకు అర్థమైందంటే దేవుడు ఎవరిని ఎంచుకుంటాడు, ఆశీర్వదించడానికి ఎవరిని ఎంచుకుంటాడు అన్నది తెలియాలి. ఏ ప్రజలనైతే ఎంచుకుంటే ఆ ప్రజలు దేవునికి ఎలా ఉండాలంటే దేవుని నమ్మిక కలిగి ఉండాలి. అబ్రహాము నమ్మాడు, చెప్పాడు, వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు, అరాను నుంచి వెళ్ళు, నేను చూపించు దేశానికి వెళ్ళు, నేను చూపించు ప్రదేశానికి వెళ్ళినప్పుడు విశ్వాసముతో యాత్ర మొదలుపెట్టాడు. దాదాపుగా 400 నుంచి 500 మైళ్ళ దూరం ప్రయాణించి ఏం చేశాడంటే ఒక గొప్ప దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆశీర్వదించబడ్డాడు. అబ్రాము కాస్త అబ్రహాముగా మార్చబడ్డాడు. దేవుడు నిన్ను నన్ను ఎంచుకోవాలంటే దేవుని బిడ్డలుగా మనల్ని ఎంచుకోవాలంటే ముందు మనం ఏం చేయాలంటే దేవుని మీద విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. నువ్వు చేయు పనులన్నిటిలో దేవుని యొక్క పాత్ర ఉంది, దేవుని యొక్క చెయ్యి ఉందని నువ్వు నమ్మాలి. ఈ నమ్మిక ఉంచుకున్నప్పుడు ఏం చేస్తానంటే నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. మీకు తెలుసు ఎలా ఆశీర్వదించబడ్డాడంటే ఐగుప్తు దేశం నుంచి బయలుదేరించినప్పుడు 6 లక్షల కాల్బనముల జనాంగం బయలుదేరి, ఐగుప్తు నుంచి 6 లక్షల కాల్బనము జనం, అంటే 6 లక్షల మంది సైన్యం అనేది దేవుడు ఆ ఐగుప్తు దేశం నుంచి పడింది. అంత గొప్ప జనాన్ని చేశాడు. వెళ్ళింది ఎంతమంది? మహా అయితే ఆయన భార్య, ఆయన
లోతుకి అక్కడికి వెళ్ళిన పెళ్ళయిందో లేదో చెప్పలేదు మనకి. వాళ్ళతో పాటు ఉండే ఒక పరిచారకులు, సహాయకులు ఒక 15 మంది ఉంటారు. ఈ 15 మంది బయలుదేరారు. ఎక్కడికి? హరాన్ నుంచి కనానుకి వెళ్ళినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ఇక్కడ మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే యెహోవాని దేవునిగా ఎంచుకున్న ప్రజలు ఏం చేస్తారంట? ఆశీర్వదించబడ్డారు. అంటే ధన్యులు అని చెప్తున్నాడు కీర్తనలో. తర్వాత మళ్ళీ చూడండి ఒకసారి 33వ సంకీర్తన 33వ దేవుడు తాను స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న ప్రజలు ధన్యులు. ఈ దేవుని ప్రజలు ఎన్నుకోవటం వాళ్ళు ధన్యులు. దేవుడు ఏ ప్రజలైతే స్వాస్థ్యముగా ఎంచుకుంటాడో వాళ్ళు ధన్యులు. ఇప్పుడు అబ్రహాముని స్వాస్థ్యముగా ఎంచుకున్నాడు. దేవుడు అబ్రహాముని తన స్వాస్థ్యముగా ఎంచుకున్నాడు. స్వాస్థ్యముగా ఎంచుకొని ఏం చేశాడు? గొప్ప జనాంగాన్ని తయారు చేశాడు. విశ్వాస సంబంధమైన బిడ్డలను తయారు చేశాడు. అబ్రహాం ద్వారా తయారు చేసుకుంటే ఇప్పుడు ఇజ్రాయేల్ బిడ్డలు ఏమవుతారు? ధన్యులు అవుతారా? ధన్యులు కాదు. అబ్రహాము సంతానము ధన్యజీవులు అవుతారా? ధన్యజీవులు కాదు. నేను చెప్తలేదు, ఈ మాట వాక్యం చెప్తాను. చూడండి, యెహోవాను దేవుడిగా ఎంచుకున్న ప్రజలు ఎవరు? దేవుడు తన స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న ప్రజలు ఎవరంటే ఒకసారి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 20 నుంచి చూసుకున్నట్లయితే దేవుడు ఎవరిని తన స్వాస్థ్యముగా ఎంచుకున్నాడు? ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 20వ వచనం కానీ చూసుకున్నట్లయితే యెహోవా చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జన్మగా నుండుటకై ఐగుప్తు దేశము నుండి ఇనుప కొలిమిలో నుండి మిమ్మల్ని రప్పించారంట. ఎక్కడి నుంచి రప్పించాడు? తన స్వకీయ జన్మగా, విశ్వాస సంబంధమైన జన్మగా ఉండుటకు ఎక్కడి నుంచి రప్పించాడంటే ఐగుప్తు దేశం నుంచి రప్పించాడు. అది స్వాస్థ్యము. అది వాళ్ళని, ఈ 6 లక్షల మందిని తన స్వాస్థ్యముగా ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడంటే ఈయన అబ్రహాము బిడ్డలు. ఎందుకు ఎంచుకున్నాడంటే అబ్రహాము బిడ్డలు. అబ్రహాముకి ఏమని వాగ్దానం చేశాడు దేవుడు? అబ్రహాముకి ఏమని వాగ్దానం చేశాడు? నిన్ను గొప్పగా జనముగా చేసి ఆశీర్వదిస్తాను. నిన్నెవడైనా తిడితే వాడి పని అయిపోయినట్లయితే, నిన్నెవడైనా తిడితే వాడి పని అయినట్టే. వాడు అందు చూస్తా. ఎందుకు? మీరు నా బిడ్డలు, నేను ప్రేమించుతున్న బిడ్డలు. కాబట్టి దేవుడు ఎవరిని ఎంచుకుంటారంటే ఎవరైతే విశ్వాసము కలిగి దేవుని మాటలు వింటారో వారు దేవుని చేత ఎన్నుకోబడతారు అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని మాటలు వినాలి. దేవుని వాక్యము ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని మనం నమ్మాలి. ఆ నమ్మితే అప్పుడు ఏమవుతారంటే దేవుని చేత మీరు స్వాస్థ్యముగా ఎన్నుకోబడతారు, ఆయన బిడ్డలుగా ఎన్నుకోబడతారు. ఇంకా ఏం చెప్తున్నారు చూడండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 6వ వచనం దాన్ని చూసుకున్నట్లయితే నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? అబ్రహాముకి మాట ఇచ్చాడు. అబ్రహాముని ఆశీర్వదిస్తానన్నాడు. కాబట్టి ఆయన సంతానమైన యాకోబు సంతానాన్ని ఏం చేసుకున్నాడంటే స్వకీయ జనముగా ఎంచుకున్నాడు, ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడంటే 6 కాస్త 10, 10 కాస్త 100, లక్షల్లోకి వెళ్ళి ఆయనకి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. స్వకీయ జనముగా ఏం చేశాడంట? ఎంచుకున్నాడు. ఇంకా కిందకు చూడండి. మీరు సర్వజనముల కంటే విస్తారమైన జనమని యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనలేదంట.
మరి ఎందుకు ఏర్పరచుకున్నాడో చూడండి. లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడను గనుక యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించాడు. ఏం చేస్తున్నాడంటే దేవుడు, మీరేదో గొప్ప జనమని ఎన్నుకోవాలా, మిమ్మల్ని గొప్ప జనమని ఎన్నుకోవాలా. దేవుడు తన దాసునికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. వాగ్దానాన్ని పొందాలి. మన క్రియల చేత, మాటల చేత, విశ్వాసము చేత, దేవుని చేత వాగ్దానాలు పొందాలి. దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడంటే అబ్రహాంకి ఏదైతే మాట ఇచ్చాడు, నువ్వు బయలుదేరు అబ్రహాం, ఇక్కడి నుంచి బయలుదేరు, నిన్ను గొప్ప జనముగా చేస్తా, నీ పేరు గొప్పగా చేస్తా, నిన్ను శపించు వారిని శపిస్తా, నిన్ను దీవించు వారిని నేను దీవిస్తా, నీ ముందు ఉన్నది నేను, నువ్వు కాదు. అది కావాల్సింది. మనకి ఈరోజు మనము మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుని బిడ్డలుగా ఉండాలనుకుంటున్నామా, ఉండకూడదు అనుకుంటున్నాం. దేవుడు ఎందుకంటే తన బిడ్డలను ప్రేమిస్తాడు. మనకేదన్నా వాగ్దానము నీకు కలల రూపంలోను, దేని రూపంలోను, వాక్య రూపంలోను, దేని రూపంలోనైనా నీకు దేవుడు వాగ్దానము ఇచ్చినట్లయితే, నీ మనసుకి అనిపించినట్లయితే, ఇప్పుడు నేను చెప్పే వాక్యం ద్వారా నీ మనసుకి ఏదన్నా దేవుడు వాగ్దానము కలుగజేస్తే ఆ వాగ్దానాన్ని నమ్మండి, దాని గురించి ప్రార్థించండి, దాన్ని విశ్వసించండి. అది కావాల్సింది దేవుడికి. విశ్వాసము లేని జీవితము వ్యర్థము, అనవసరం. విశ్వాసము లేని జీవితమే. అబ్రహాము నమ్మాడు, దేవుడు ఏది చెప్తే అది నమ్మి చేశాడు కాబట్టి ఆశీర్వదింపబడ్డాడు. ఆయన బిడ్డలని ప్రేమించాడు, దేవుడు ప్రేమించాడు. మీరేదో గొప్ప జనము, 100 మంది ఉన్నారని దేవుడు మిమ్మల్ని ఎంచుకోవాలా, కానీ ఆయన దాసుడికి ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని బట్టి ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుడు కూడా ఈరోజు నిన్ను నన్ను ప్రేమించాలంటే, విశ్వాస సంబంధమైన జీవితాలని మన జీవితాల్లో ఉంచుకోవాలి. దేవుని ఎడల మనం చూపిస్తున్న విధేయతలను బట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. కాబట్టి విశ్వాసం అనేది ముఖ్యము. దేవుల్లో ఉండి దేవుల్లో ఎదగాలనుకున్న ప్రతి బిడ్డకి ముందు ఏంటంటే, నేను చేయి ప్రతి పనిలోనూ నాకు దేవుడు సహాయకుడుగా ఉన్నాడని నువ్వు అనుకోకపోతే ఏమవుతుందంటే దేవుళ్ళలో నుంచి కొట్టివేయబడతావు. అది సంగతి. దేవుడు ఎవరిని ఎంచుకుంటాడంటే, ఎవడైతే దేవుని మాటలు వింటారో, దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వాడు ఏం చేస్తాడంటే దేవుని చేత ఎన్నుకోబడతాడు. ఎన్నుకోబడిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే ధన్యజీవుడు అవుతాడు. ధన్యజీవుడు అంటే ఆశీర్వదింపబడిన జన్మం అవుతాడు. ఇప్పుడు ఒకటైంది, దేవుడు ఎవరిని ఎంచుకుంటాడంట, దేవుని మాటలు ఎవరైతే వింటారో, విని దాని ప్రకారం ఆ మాటలను బట్టి విశ్వసించి, దేవుని మాటలని విశ్వసించి నడుస్తారో వాళ్ళని తన జనముగా దేవుడు ఎన్నుకుంటారు. మరి ఎన్నుకున్న జనం ఏం చేయాలి? చూద్దాం. ఎన్నుకున్న జనం ఏం చేయాలో చూద్దాం. ఒకసారి నిర్గమకాండం చూడండి, ఒకసారి 7వ వచనం చూడండి. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపక యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందురమని. ఇప్పుడు దేవుడి చేత ఎవరైతే ఎన్నుకోబడతారో, దేవుడు తన స్వాస్థ్యముగా ప్రజల్ని ఎన్నుకుంటాడు. ఇప్పుడు ఆ ప్రజలు ఏం చేయాలి? ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. నిర్గమకాండము 24వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్తున్నాడు? యెహోవా ఏది చెప్తే, దేవుడు మాకు మీ ద్వారా ఏది చెబితే
అది చేస్తూ దేవునికి ఎలా ఉంటామంటున్నారు? విధేయులమై ఉంటామయ్యా. ఇది సంగతి కావాల్సింది. దేవుడికి మన దగ్గర నుంచి కావాల్సింది అది. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని రక్షించడానికి ఎన్నుకున్నాడు అనుకుంటే, ఇప్పుడు ఆ రక్షించే దేవుడిని మనం ఏం చేయాలంటే విధేయులమై ఉండాలి. దేవునికి విధేయులుగా లేకపోతే, దేవుని మాటలు వినకపోతే దేవుడు ఏం చేస్తాడంట? తన ముఖాన్ని తిప్పుకుంటాడు. దేవుడు ఏం చేస్తాడంట? తన ముఖాన్ని తిప్పుకుంటాడు. అదే జరిగింది చాలా విషయాల్లో. ఎందుకు దేవుడు మాకు ఇన్ని కష్టాలు వచ్చాడు? ఎందుకు దేవుడు మాకు ఈ బాధలు కలుగు చేస్తున్నాడు? ఎందుకు వస్తున్నాయంటే దేవుని వల్ల వచ్చినవి కాదు. దేవుని వల్ల వచ్చినవి కాదు. ఎవరి వల్ల వచ్చినాయంటే నీ అవిధేయత వల్ల వచ్చినాయి. దేవుడు తన ముఖాన్ని తిప్పుకోవడం వల్ల నీకు ఈ కష్టాలు వచ్చినాయి. అవిశ్వాసము నీలో ఉండటం వల్ల నీకు ఈ కష్టాలు వచ్చినాయి. ఇది సంగతి మీరు అర్థం చేసుకోవాల్సింది. ఎవరైతే దేవుడి చేత ఎన్నుకున్న ప్రజలు ఇప్పుడు ఏమవ్వాలంటే దేవునికి విధేయులై ఉండాలి. అట్టి విధేయతను దేవుని ఎలా చూపించినప్పుడు ఏం చేస్తారంటే ధన్యజీవులుగా గావించబడతారు. ఇది క్లారిటీ. ఫస్ట్ ఏం చెప్పాడు కీర్తనలో 33:12లో యెహోవాను దేవునిగా ఎంచుకున్న ప్రజలు ధన్యులు. యెహోవా తన స్వాస్థ్యముగా ఎవరినైతే, ఏ ప్రజలనైతే ఎంచుకుంటారో వాళ్ళు ధన్యులు. అంటే ఎవరిని ఎంచుకుంటాడు దేవుడు? ఏ ప్రజలను ఎంచుకుంటాడంటే దేవుని మాటలు ఎవరైతే వింటారో వారిని ఏం చేస్తారంటే దేవుడు తన స్వాస్థ్యముగా ఎంచుకుంటే, ఇప్పుడు దేవుడు స్వాస్థ్యముగా ఎంచుకున్న ప్రజలు ఏం చేయాలంట? యెహోవా చెప్పిన మాటలకి విధేయులై ఉండాలి. యెహోవా దేవుడు చెప్పిన మాటలకి విధేయులుగా ఉంటే ఏం చేస్తారంటే ధన్యజీవులట. 2 ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు. 2 ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఇద్దరి ధన్యులు. మీరు దేవుడి చేతకి ఎన్నుకోబడితే అది మీ ధన్యత. దేవుడిని మీరు ఎన్నుకున్న విధేయతను బట్టి, మీ విధేయతను బట్టి మీరు ఎన్నుకున్న దేవుడిని బట్టి మీరు ఆశీర్వదించారు. ఈ 2 జరగాలంటే ఒకటి విశ్వాసం ఉండాలి, రెండోది దేవుడు చెప్పే మాటలు విధేయత, ఒబిడియన్స్ అనేది ఉండాలి. ఇది కాబట్టి ఈ ఇద్దరు చేయవలసిన పని. ఒకటి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. తర్వాత విశ్వసించిన తర్వాత నిన్ను దేవుడు కానీ తీసుకుంటే, స్వాస్థ్యముగా తీసుకుంటే, తన సంపదగా తీసుకుంటే అప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే దేవుని మాటలకి విధేయత చూపించాలని దేవుడు మేము కోరుకుంటున్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడు ధన్యులుగా ఉండాలంటే చేయవలసిన కార్యాలే. ఎవరు ధన్యులు అంటే 3 విషయాలు చెప్తారు. 3 విషయాలు చెప్పేసి మనం ముందుకెళ్ళిపోదాం. ఒకటి, దేవుని కృప పొందిన వారు ఏం చేస్తారంటే ధన్యజీవులు అవుతారు. దాని జనరల్గా మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయము నుంచి మొదలు పెడితే ధన్యజీవుల గురించి మాట్లాడతాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యుల గురించి మాట్లాడతాడు. సో చూడండి, అప్పుడు ఈ మొత్తం ధన్యతల్లో నుంచి 3 ధన్యతలు నేను మీకు తెలియజేస్తాను. ఒకటి, ధన్యులు ఎవరు అంటే దేవుని కృప పొందినవారు. ధన్యులు ఎవరంటే దేవుని కృప పొందినవారు. 2, దేవునితో సమాధానపరచబడినవారు. 3, ఆత్మీయ సమృద్ధి ఉన్నవారు. ధన్యులు ఎవరంటే ఎవరు? దేవుని కృప పొందినవారు, తర్వాత దేవునితో సమాధానపరచబడినవారు, తర్వాత 3వది ఆత్మీయ సమృద్ధి. ధన్యత అంటే ఎవరైతే ఆత్మఫలాలు ఫలిస్తూ ఉంటారో వాళ్ళు ధన్యులు అన్నమాట. కాబట్టి ఈ 3 విషయాలలో ఉన్న ఎలాగా ఈ ధన్యత అనేది ఎలా మనం ఎప్పుడు దేవుని చేత ఆశీర్వదింపబడతామన్నది కానీ చూసుకున్నట్లయితే, ఇప్పుడు దేవుని కృప పొందడానికి, దేవుని కృప పొందేవారు ధన్యులు అంట. తర్వాత దేవునితో సమాధానపరచబడిన వాడు ధన్యుడు అంటాడు. తర్వాత ఆత్మీయ సమృద్ధి ఉన్నవారు ధన్యులు అంటారు. ఈ మత్తయి సువార్తలో ఏదైతే ఉందో 5వ అధ్యాయము 2 నుంచి 12 వచనాలు ఏదైతే ఉన్నాయో, 11 వచనాలు ఏదైతే ఉన్నాయో, ఈ ధన్యతల మొత్తాన్ని 3 విషయాల్లో చెప్పారు.
ఒకటి కృప పొందాలి, 2 దేవుడితో సమాధానపరచబడాలి, 3 ఆత్మీయ సమృద్ధి కలిగి ఉండాలి. వీళ్ళు మాత్రమే దేవుని చేత ఆశీర్వదింపబడతారని తెలియజేస్తున్నాడు. చూద్దాము ఒకసారి దేవుని కృప ఎవరు పొందుతారో చూద్దాం. దేవుని కృపని పొందేవారు ఎవరో చూద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం కానీ చూసుకున్నట్లయితే, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం కానీ చూసుకున్నట్లయితే, అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఎవరైతే తన అతిక్రమము ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుతాడో వాడేమంటాడంట? కనికరం పొందుతాడంట. అది నీ పాపాలు నిన్ను పొట్టుకొని పీడిస్తున్నప్పుడు నేను చాలా మంచివాడిని అనుకోకూడదు. నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు నెడుతూ ఉంటాడు. అబ్బాయి తప్పు చేస్తున్నావురా అని ప్రతి సందర్భంలో నీ మనసుని గుచ్చుతానే ఉంటాడు. అలా గుచ్చుతున్నప్పుడు నువ్వు మేల్కొని నీ అతిక్రమణం బట్టి ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి, దేవా నువ్వు నాకు మార్గాన్ని చూపించు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ ఎడల కనికరాన్ని చూపిస్తాడు. నీ పాపాలని, నీ తప్పులని, ఏదైతే చేస్తావో అల్లరి శక్తులు, లోక సంబంధమైన పనులు ఏవైతే చేస్తావో ఆ పనులను బట్టి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మొరలిడినప్పుడు ఏం చేస్తారంటే దేవుని కనికరం పొందుతావు అని ఇక్కడ దేవుడు తన భక్తుడి ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి కనికరం పొందాలంటే ముందేం చేయాలంట? మన అతిక్రమాలు, మన పాపాలు, మనకి చీకటి సంబంధమైన క్రియలు ఏదైనా ఉంటాయి, ఆ క్రియలని దేవుని సన్నిధికి రండి, మోకరిల్లి ఏం చేస్తారంటే ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఇంతటితో ఇక నాకు ఈ పాప జీవితము వద్దు, నాకు వద్దు అని విడిచిపెట్టి దేవునిలో నడిస్తే ఏమవుతాయంటే దేవుని కనికరం పొందుతావు. ఎప్పుడైతే దేవుని కనికరం పొందుతావో అప్పుడు నువ్వేం చేస్తావంటే కృపను పొందుతావు. అట్టి కృపను బట్టి నువ్వు రక్షింపబడతావని ఇక్కడ సెలవిస్తున్నాడు. తర్వాత ఇంకో మాట చెప్తాను చూడండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం కానీ చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం, మీరు నన్ను ఎతికిన వెడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల నన్ను కనుగొంటారు, నన్ను నేను నీకు కనపరచుకోండి. ఎవడైతే దేవుణ్ణి ఏం లేదు వెతకాలి. దేవుడు ఎలా ఉంటాడు అంటే, తెలియాలంటే దేవుని మాటలు ఏందో తెలిస్తే అప్పుడు దేవుడు ఎలా ఉంటాడో తెలుస్తాడు. ఆయన మార్గాలు ఏంటో తెలుస్తాయి, ఆయన విధులేంటో తెలుస్తాయి. కాబట్టి ఏం చేయాలంటే దేవుణ్ణి పూర్ణ మనస్సుతో, హోల్ హార్టెడ్ పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతికినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకి తనను తాను కనపరుచుకుంటాడు. ఎప్పుడైతే తనను తాను కనపరుచుకుంటాడో అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క కనికరం పొందిన వారిని. ఫస్ట్ ఏం చెప్పాలి? మన పాపాలని ఒప్పుకోవాలి, దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకొని వాటిని సంపూర్ణంగా విడిచిపెట్టాలి. తర్వాత ఒప్పుకున్న తర్వాత దేవుణ్ణి వెతకండి. దేవుని మాటలు ఎలా ఉన్నాయి, దేవుడు అంటే ఎలా ఉంటాడు. ఇప్పుడు స్టాలిన్ చాలా మంచివాడు. ఎలా చాలా మంచివాడు చెప్పండి? స్టాలిన్ మంచివాడు. ఎలా చాలా మంచివాడు అంటే స్టాలిన్ చేస్తున్న కార్యక్రమం, ఆయన క్రియలను బట్టి మంచివాడు. బాబురావు గారు చాలా మంచివాడు, లేకపోతే చాలా చెడ్డవాడు. ఎలా చెడ్డవాడు అంటే ఆయన చేస్తున్న క్రియలను బట్టి. కాబట్టి దేవుడు చేస్తున్న క్రియలను బట్టి వెతకాలి. దేవుని మాటలు ఏం చెప్తున్నాయో తెలిస్తే దేవుడు అంటే ఎలా ఉంటాడో నీకు తెలుస్తుంది. కాబట్టి దేవుణ్ణి ఎవరైతే పూర్ణ హృదయంతో వెతుకుతూ ఉంటారో దేవుడు తనని తాను కనపరుచుకుంటాడు. ఎవరికి? మనకి. ఇదిగో నా విధులు ఎలా ఉన్నాయి, నా కట్టడలు ఎలా ఉన్నాయి. కాబట్టి నువ్వు నా విధులని, నా కట్టడాలని అనుసరించి నడిస్తే నన్ను నీకు కనపరుచుకుంటాను. కాబట్టి మనం ఏం చేయాలంటే
దేవుణ్ణి కనికరం పొందాలంటే దేవుని పూర్ణ హృదయంతో ఏం చేయాలి? వెతకాలి. ఫస్ట్ది ఏం చేయాలి? మన పాపాలని ఒప్పుకోవాలి. రెండోది దేవుణ్ణి వెతకాలి. ఈ రెండు జరిగినప్పుడు దేవుడు మనకి తనను తాను కనపరుచుకుంటాడు. కాబట్టి ప్రియులారా, మీరు ధన్యజీవులుగా ఉండాలంటే ముందు దేవుని యొక్క కనికరాన్ని పొందాలి. కనికరాన్ని పొందాలంటే నీ అవిధేయతను తీసివేయాలి, నీ చెడ్డ క్రియలను తీసివేసి దేవుని సన్నిధికి వచ్చి మోకరిల్లి, నా పనులు ఇవి కాబట్టి నీకు దయగలిగితే నా మీద నీ కృపగాని నాకు ఇవ్వాలనుకుంటే నా పాపాలను తీసివేయి, నా చీకటి క్రియలను తీసివేసి నన్ను నీ ప్రజలుగా చేసుకోయ్యా అని మనం ఆయన అడిగినప్పుడు దేవుడు తన కృపని మన ఎడలో చూపిస్తాడు. అయితే ఎలా ఇస్తాడు ఈ కృపను తెలుసా? కృపను ఎలా ఇస్తాడు చూడండి. ఒకసారి ఎఫీసీలకు రాసిన పత్రిక, భక్తుడైన పౌలు ఎఫీసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మీ వలన కలిగినది కాదు కనుక ఎవడును కూడా అతిశయపడవద్దు. మిమ్మల్ని గురించి మీరు అతిశయపడవద్దు. దేవుడు నీకు ఇచ్చిన ఉచిత కృప. ఏంటిది ఆ కృప? విశ్వాసము. ఏంటిది ఆ కృప? విశ్వాసం. ఎవరైతే విశ్వాసం ఉంచుతాడో ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను కనికరించి ఆయన కృప నీకు కలుగజేస్తాడు. కాబట్టి నువ్వు విశ్వాసం అనే ఆయుధాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు దేవుని యొక్క కృపని నువ్వు పొందుతావు. ఎప్పుడైతే దేవుని కృపను నువ్వు పొందుతావో నువ్వు ధన్యజీవుడుగా ఉంటావు. ఇది మొదటిది, దేవుని కృపని పొందటంలో జరిగే మొదటి విధి. తర్వాత రెండోది ఏంటిదమ్మా? రెండోది ఏంటిది? దేవునితో సమాధానపరచు. రెండోది ఏంటిది? దేవునితో సమాధానం. నువ్వు ధన్యజీవుడిగా ఉండాలంటే రెండోది ఏంటిది? దేవునితో నువ్వు సమాధానపరచబడాలి. ఎలా సమాధానపరచబడాలి చూడండి. ఇందాక నేను ఏం చెప్పాను? దేవుడు తన ముఖాన్ని ఎందుకు ఒప్పుకుంటాడంటే ఇప్పుడు చెప్పిస్తాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం చూడండి. మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగుపరిచను. మీ పాపము ఏదైతే ఉన్నదో ఆ పాపము వలన ఆయన ముఖము మీకు మరుగు చేయబడినది. అర్థమైందా? కాబట్టి ఆయన ఎందుకు నీకు ముఖం చాటేశాడంటే నీలో తప్పు ఉంది, నీలో పాపం ఉంది, నీలో విశ్వాస సంబంధమైన క్రియలు లేవు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే తన ముఖాన్ని తిప్పుకున్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? దావీదు భక్తుడు ప్రార్థించినట్టు ప్రార్థించాలి. ఏమయ్యా, నన్ను ఎంతకాలం ఇలా విడిచిపెడతావు? నేను నీ బిడ్డను కాదా అని దావీదు భక్తుడు అడిగినట్టు అడగాలి. ఎంతకాలము నీ ముఖము నా నుంచి తిప్పుకుంటావు? నేను నీ బిడ్డను కాదా అని నువ్వు ఏం చేయాలి? దేవుణ్ణి ప్రార్థించాలి. దావీదు ప్రార్థన కలిగి ఉండాలి. అలాంటి ప్రార్థన కలిగి ఉన్నప్పుడు నువ్వు దేవునితో ఏం చేస్తావంటే సమాధానపరచబడు. మన పాపాలు మన పాపాల వల్ల ఆయనకి ఏం జరుగుతుందంటే ఆయన ముఖాన్ని తిప్పుకున్నాడు. కాబట్టి నువ్వు ఆ ముఖాన్ని మళ్ళా నీ వైపు తిప్పుకోవాలంటే నీవు ఏం చేయాలంటే దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలి? దేవునితో సమాధానపరచబడాలి. తప్పు చేశాను దేవా, ఇలా తప్పు చేశాను, కానీ నీ ముఖము నాకు మరుగు చేయొద్దు. మరుగు చేయకుండా ఉండయ్యా. దయతో నా కుటుంబాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. నన్ను జ్ఞాపకం చేసుకో. నా బిడ్డలను జ్ఞాపకం చేసుకో. నా ఆర్థిక అవసరతలను జ్ఞాపకం చేసుకో. దాటిపోవద్దు దేవుడా, నన్ను దాటిపోవద్దు, నా కుటుంబాన్ని దాటిపోవద్దు.
జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. నేను చేసిన తప్పే, నా తప్పుని నువ్వు క్షమించు అని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో ఏం జరుగుతుందంటే దేవునితో సమాధానం అనేది వస్తుంది. అలా దేవుడు నీకు సమాధానం ఇచ్చాడు. నువ్వు అడిగావు క్వశ్చన్, అడిగినప్పుడు దేవుని దగ్గర నుంచి నీకు సమాధానం రావడానికి టైం పట్టవచ్చు. కానీ ఏం చేయాలి? ఓపికతో ఎదురు చూడాలి. సమాధానం రాలేదు కాబట్టి ఏ దేవుళ్ళే నాకేంటి బాధ, ఆయన ఎందుకు అనుకోవాలి, నేను ఎందుకు రావాలి అని నువ్వు కానీ అనుకుంటే సమాధానం దేవుని దగ్గర నుంచి నీకు రాదు. కాబట్టి నువ్వేం చేయాలంటే, సమాధానపరచబడాలంటే ఏం చేయాలంటే ముందు దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయాలి? నీ పాపాలని ఒప్పుకోవాలి. నీ పాపం వల్లే దేవుడు తన ముఖాన్ని తిప్పుకున్నాడు. ఆ ముఖాన్ని మళ్ళీ నీ వైపు తిప్పుకోవాలంటే నువ్వేం చేయాలంట? దేవునితో సమాధానపరచబడాలని దేవుడు చెప్తున్నాడు. తర్వాత చూడండి, ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం కానీ చూసుకున్నట్లయితే, 5వ అధ్యాయం 10వ వచనం కానీ చూసుకున్నట్లయితే ఎలా సమాధానపరచబడతాం? ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారై ఆయన జీవించు చేత మరి నిత్యముగా రక్షింపబడిన. ఇక్కడ మీకు 2 విషయాలు కనిపిస్తున్నాయి చూడండి. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల అంటే ఏంటిది? దేవుని యందు మనం విశ్వాసము ఉంచిన ఎడల అని అర్థం. అక్కడ 2 సమాధానాలు ఉన్నాయి. ఒక సమాధానం ఎలా తీసుకోవాలంటే దేవుని ఎడల మనం విశ్వాసము ఉంచిన ఎడల సమాధానపరచబడిన వారిని. దేవుని దగ్గర నుంచి మనకేమొస్తుందంట? ఒక ఆన్సర్ అనేది వస్తుంది. నువ్వు ఎందుకు ఇలా ఉన్నావంటే ఈ క్రియల చేత, ఈ పాపము చేత మనకి ఏమవుతుందంటే నేను దూరంగా ఉన్నానని దేవుడు మనకి సమాధానాన్ని ఇస్తాడు. కాబట్టి మనం ఎవరు శత్రువులై ఉన్నాం? ఎందుకు శత్రువులై ఉన్నా అంటే మన క్రియలు విశ్వాస సంబంధమైన క్రియలు కావని చెప్తున్నాడు. చూడండి, అక్కడ శత్రువు ఎవరు? మనకి శత్రువు సాతాను ఎవడు? లోక సంబంధి ఏం చేస్తున్నాడు? మనల్ని లోకంలోకి లాగుతున్నాడు, చీకటి క్రియల్లోకి లాగుతున్నాడు. కాబట్టి మనము దేవునికి విరోధులమై ఉన్నప్పుడు దేవుణ్ణి విశ్వసించినప్పుడు అప్పుడు ఏం చేస్తుందంటే దేవుని దగ్గర నుంచి మనకేమొస్తుందంట? సమాధానము వస్తుంది. కాబట్టి లోక సంబంధాలు ఎవడైతే ఉంటాడో వాడు ఏం చేయాలి? దేవుణ్ణి విశ్వసించాలి, అవన్నీ వదిలేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే సమాధానం అనేది మనకి వస్తుంది. ఇదే విషయాన్ని అదే అధ్యాయం 1వ వచనంలో కూడా చెప్తాడు చూడండి, ఇదే విషయాన్ని. కాబట్టి విశ్వాసము మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము. కాబట్టి విశ్వాసము మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం పరచాలి. కాబట్టి ఏం చేయాలి? దేవునితో సమాధానం పరచబడాలంటే ఏముండాలి? విశ్వాసం. మన పాపాలని ఏం చేయాలి? తీసివేసుకోవాలి. మన పాపముల వల్ల ఆయన ముఖం తిప్పుకుంటే ఆయన సన్నిధికి వచ్చి మనం మోకరిల్లి దేవునితో మొరలిడినప్పుడు ఏమొస్తుందంటే సమాధానం వస్తుంది. ఒకవేళ నీకు సమాధానం రావడం లేట్ అయినా సరే ఏం చేయాలి? ఎందాకయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవా? ఈ క్రియలు అయితే ఒకవేళ నువ్వు నాకు ముఖం చూపించకపోవడానికి కారణం ఈ క్రియలు అయితే ఇదిగో ఇప్పుడే నేను నా కుటుంబం మొత్తము నిన్ను సేవిస్తాము. కాబట్టి ఏం చేస్తామంటే మన విశ్వాస సంబంధమైన క్రియలను బట్టి దేవునితో మనము సమాధానపరచబడాలి. 2వ అంశం కూడా అయితే ధన్యజీవులుగా ఉండాలంటే 1 దేవుని కనికరం పొందాలి, 2వది సమాధానం పరచాలి, 3వది ఏంటిది?
ఆత్మీయ సమృద్ధి కలిగి ఉండాలి. ఆత్మీయ సమృద్ధిని కలిగి ఉండాలంటే ఫస్ట్ ఆత్మఫలములు అనేది ఎందుకు చూడాలి. గలతీయులకు రాసిన పత్రికలో ఆత్మఫలములు ఎలా ఉంటాయో అని చెప్తాయి. ఆత్మఫలములు 22వ వచనం చూడండి. అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. వీటన్నిటిని కలిపి ఏం చేస్తారంటే ఆత్మఫలాలు. మనం ఆత్మ అనేది ఫలించాలంటే ముందు మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి, సాత్వికం, మంచి తత్వం, ఆలోచన విధానాలు మంచిగా ఉండాలి. మన ఆలోచన విధానాలు మంచిగా ఉండాలి. తర్వాత దీర్ఘశాంతము కలిగి ఉండాలి, దయాళత్వము, ఒకరిని ప్రేమించేవారిగా మనం ఉంచాలి. తర్వాత మంచితనం ఉండాలంట, విశ్వాసము ఉంచాలంట. తర్వాత ఈ అన్నిటికీ వ్యతిరేకమైందే శరీర క్రియ. కాబట్టి ఆత్మఫలాలు మీలో సమృద్ధిగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దేవుని ధన్యతను అనగా దేవుని యొక్క ఆశీర్వాదాలని పొందుతారు అని ఇక్కడ సెలవిస్తున్నారు. తర్వాత ఇంకో మాట చూడండి. 1వ దశలోనిక పత్రిక, ఎవరైతే ఆత్మీయ సమృద్ధి ఎప్పుడు కలిగి ఉంటారో ఒకసారి 1వ దశలోనిక 5వ అధ్యాయం 17వ. ఇక్కడ ఏం చేయాలంటే ప్రతి విషయంలోనూ చూడండి, ఇంకా ఏం చెప్తున్నారు, ప్రతి విషయంలో ప్రతి విధంగా కీడు కూడా దూరంగా ఉందని అంటున్నాడు. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి, ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండుడి అని ఇక్కడ చెప్తున్నాడు. కీడుకు దూరంగా ఉండి మేలును మాత్రమే చేయండి అని ఇక్కడ మనకి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆత్మఫలాలు పొందాలంటే మనం మంచితనం కలిగి ఉండాలి, దయాళత్వం కలిగి ఉండాలి, తర్వాత శాంతిని, సమాధానాన్ని, విశ్వాసమును, నిరీక్షణ అన్నిటినీ కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తా అంటే మంచి ఏది, చెడ్డదేది, మంచిదేది, చెడ్డదేది ఇది తెలియాలంటే ముందు మనకేం కావాలంటే మంచి ఆలోచన విధానం అనేది ఉండాలి. కాబట్టి ఈ ఆలోచన విధానాన్ని దేవునికి మనకి దగ్గర చేస్తుంది, దేవుడిని మనకి దగ్గర చేస్తుంది. కాబట్టి దేవుడి ముందు భారం ఉంచి మనం నడిపించాలి. చూడండి, ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం కానీ చూసినట్లయితే చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమి చేయరు. ఇది కొత్త నిబంధన గ్రంథంలో క్రీస్తు ఇచ్చినది. ఎవడైతే దేవుని దగ్గరికి వెళ్ళి ఆత్మీయ ఫలాలు పొందాలనుకుంటున్నారో క్రీస్తుని విశ్వసించమంటున్నారు. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు, నా యందు నిలిచి ఉంటేనే కానీ, దేవుని యందు ఎవడైతే నిలిచి ఉంటాడో వాడు ఏం చేస్తాడంట, బలుగా ఫలిస్తాడు. దేవుని దగ్గరికి వస్తేనే మీ ఫలింపు అనేది ఉంటుంది, మీ కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి ప్రియులారా, కనీసం ఆదివారం ప్రార్థనలే కాకుండా మిగతా రోజు ప్రార్థనలు కూడా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించండి. మీ ప్రార్థన మీతో దేవునితో మిమ్మల్ని సమాధానపడతారు. ఇంట్లో ఎన్నైనా పనులు ఉంటాయి. మనకుండే పనులు ఏంటి? పట్టణాల్లో అయితే నేను అంట్లు కడగటం ఒక పని, బట్టలు ఉతకడం ఒక పని, అన్నం కూర వండటం ఈ పని. ఈ పనులు తప్పించి రెండో పనులు ఏమైనా ఉంటే చెప్పండి. కానీ ఈ పనుల్ని మనం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 పడుకునేంతవరకు చేస్తూనే ఉంటాం. 1 గంట వచ్చి ఇక్కడ కూర్చొని ప్రార్థించుకోండి. ఈరోజు నేను చేసిన ఈ పాపము లేకపోతే ఈ దోషాన్ని బట్టి నన్ను క్షమించు దేవా అని 1 గంట వచ్చి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించండి. ప్రార్థన మిమ్మల్ని దేవునితో సమాధాన పరుస్తుంది. కాబట్టి మనం నిరంతరము ప్రార్థించేవారిగా ఉంచాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అదే దేవుడు ఎందుకు ఎంచుకుంటాడంటే దేవుణ్ణి వేడుకొనాలి. దేవుని చేత మనం ఎన్నుకోబడాలంటే ఇవన్నీ జరగాలి. ప్రార్థనా జీవితం అనేది మనకు ఉండాలి. అప్పుడే మనం ఏం చేస్తామంటే దేవునితో సమాధానపరచబడాలి. ఈ 3 విషయాలు అయితే
దేవుని చేత ఎన్నుకోబడాల్సిన ప్రజలు యొక్క లక్షణాలు ఎలా ఉండాలన్నది 2 విషయాలే చెప్పేస్తాను. తిప్పేసి నేను ఇస్తానికి ప్రయత్నిస్తాను. చూడండి, దేవుని ప్రజల లక్షణాలు ఎలా ఉంటాయో చూడండి. దేవుని ప్రజల లక్షణాలు ఎలా ఉండాలంటే ఫస్ట్ సత్యవంతుడై ఉండాలి. 1 సత్యవంతుడై ఉండాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం కానీ చూసినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం కానీ చూసుకున్నట్లయితే, అమ్మ నా ఎదుట నీతిమంతులైన వాడు విశ్వాసము మూలముగా జీవించును గాని అతడు వెనుకకు తిరిగిన ఎడల అతని యందు నా ఆత్మకి సంతోషం. దేవుని ఆత్మ నీలో సంతోషించాలి. దేవుడు నీ యందు సంతోషించాలంటే ముందు ఏం చేయాలంట? దేవుని వైపు నువ్వు తిరగాలి. దేవుని దగ్గరికి నువ్వు రావాలి. దేవుని దగ్గరికి వచ్చే బిడ్డలుగా ఉండాలి. నువ్వు కానీ ఒకవేళ వెనుకకి తిరిగావంటే దేవుని ఆత్మ ఏమవుతుందంటే బాధపడిద్దంట. దేవుని ఆత్మ ఏం చేసిందంట? బాధపడింది. దేవుని ఆత్మని బాధ పెట్టేవారుగా మనం ఉండకూడదు. దేవుని ఆత్మని బాధ పెట్టేవారుగా మనం ఉండకూడదు. దేవుని ఆత్మని సంతోష పెట్టేవారుగా మనం ఉండాలి. అందువల్ల సంతోష పెట్టేవారుగా మనం ఉండాలంటే ఏం చేయాలంటే మనం నీతివంతమైన జీవితాన్ని గడపాలని ఇక్కడ దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. తర్వాత చూడండి, ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఒక మంచి విషయాన్ని మీకు దేవుడు సెలవిస్తారు. చూడండి, ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం కానీ చూసినట్లయితే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గాయకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తని పంపుతాడు. అంటే ఇక్కడ విషయాలు ఏంటంటే ఇంకా మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాడు. మీరు నన్ను ప్రేమించిన ఎడలా ఏం చెప్తున్నాడు? నా ఆజ్ఞలను గాయకొనాలి. మనం దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి. దేవుని ప్రేమించే ప్రజలు యొక్క లక్షణాలు ఏంటంటే 1 సత్యవంతముగా ఉండాలి, 2 దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి. దేవుని ప్రేమించినప్పుడు ఏం చేస్తామంట? దేవుని ఆజ్ఞలని మనము గాయకొంటాం. దేవుని ఆజ్ఞలు అనగా ధర్మశాస్త్రాన్ని మనము గాయకొంటాం. కాబట్టి అలా దేవుని ఆజ్ఞలు ఎవరైతే గాయకొంటారో వారు దేవుని బిడ్డల లక్షణాలు కలిగి ఉన్నట్టు, దేవుని బిడ్డల లక్షణాలని కలిగి ఉన్నట్టు. ఇంకా చూడండి, ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని స్వరం వింటారంట. చూడండి, దేవుని స్వరం. అదే యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం కానీ చూసుకున్నట్లయితే, అదే యోహాను సువార్త 10వ అధ్యాయము 27, నా గొర్రెలు నా స్వరము వింటారు, నేను వారిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. దేవుని స్వరాన్ని వినేవారుగా ఉన్నారు. దేవుని ప్రజల యొక్క లక్షణాలు ఏంటంటే దేవుని స్వరము, దేవుని మాటలు వినేవారుగా ఉన్నారు. దేవుని మాటలు వినేవారుగా ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చెప్తానంటే నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నేను వాటిని వినను. దేవుని మాటలు, దేవుని స్వరాన్ని వినేవారుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని గుర్తిస్తాడు. కాబట్టి ఇవన్నీ ఇంకా 10 లక్షణాలు ఉన్నాయి. నేను టైం అయిపోతుందని చెప్పడం లేదు, 3 లక్షణాలు అని చెప్పి. 1 దేవుని స్వరాన్ని వినేవారుగా ఉండాలి. 2 ఏం చెప్పాము? విశ్వాసంతో జీవించేవారుగా, రైటస్ పీపుల్ అంటారు అని. తర్వాత దేవుని ఆజ్ఞలను గాయకొనేవారిగా ఉండాలని దేవుడు నా ద్వారా మీకు సెలవిస్తున్నాడు. ఇంకా ఎందుకు దేవుడు మనల్ని ఎన్నుకుంటాడంటే ఎందుకు మనల్ని ఎన్నుకుంటాడంటే ఒక రీజన్ చెప్పేసి మీకు ముగిస్తాను. చూడండి, ఎఫీసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 5. ఎట్లనగా తన ప్రియని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన
తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవాలని జగత్ పునాది వేయక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరుచుకున్నది. జగత్ పునాది వేయకబడక ముందే మనల్ని ఎన్నుకున్నాడు. క్రీస్తు ద్వారా ఈ బిడ్డలని నేను ఏం చేయాలంటే నాలోకి అంటే అప్పటికే సాతాను లూసిఫర్ అనే ఆయన వచ్చి ఉండాలి. సృష్టికి ముందే లూసిఫర్ అనే ఆయన దేవునికి విరోధముగా పాపం చేస్తూ ఉన్నాడు. అట్టి పాపాన్ని ఆ లూసిఫర్ని నాశనం చేయాలంటే ఒక స్వజాతి, ఒక సంపదని సృష్టించుకోవాలనుకున్నాడు. దేవుడు తన స్వార్థాన్ని సృష్టించుకొని ఆ స్వార్థము ద్వారా ఈ లోకక్రియలు ఏదైతే సాతాను యొక్క లోకక్రియలు ఏదైతే ఉన్నాయో ఆ క్రియల్ని సర్వనాశనం చేయాలని దేవుని యొక్క మన ప్రణాళిక ఉంది. మన ద్వారా దేవుడు సాతాన్ని నాశనం చేయాలని దేవుడు అనుకుంటున్నాడు. కాబట్టి అట్టి క్రియలు మనలో నెరవేర్చబడాలంటే ముందు మనం ఏం చేయాలి? దేవుణ్ణి విశ్వసించాలి, విధేయత చూపాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అయితే ఇది ఆయన ప్లాన్, ఇది దేవుని ప్లాన్. కాకపోతే ఇప్పుడు దేవుని యొక్క నమ్మకాన్ని ఎవరైతే నిలబెట్టుకుంటారో వాడు ధన్యజీవుడుగా ఉంటాడని ఆఖరిగా మీతో చెప్తున్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుతున్నాను. ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు. ఇది దేవుడు చేయాలనుకుంటాడు, నీకు నాకు చేయాలనుకుంటాడు. దేవుని ఆజ్ఞలు ఎవరైతే గైకొంటారో, దేవుని మాటలు ఎవరైతే గైకొని ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించినప్పుడు ఏం చేస్తాడంటే సమస్త జనుల కంటే మనల్ని ఎక్కువగా ఆశీర్వదిస్తాడు, ధన్యజీవులను చేస్తాడని సెలవిస్తున్నాడు. ఎలాంటి ధన్యత ఇస్తాడో తెలుసా? చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం కానీ చూస్తున్నట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచవలనని తండ్రి అభిష్టమాయను. ఏది ఈ భూమి మీద కానీ పరలోకంలో ఉన్న కానీ ఏదైనా సరే మనము పొందాలని ఇవ్వాలని ఆయనకి అభిలాష అయి ఉందండి. అది ఎవరి ద్వారా కలుగు చేయాలనుకుంటున్నాడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకి కలుగు చేయాలని ఆయనకి అభిలాష అయి ఉన్నాడు. కాబట్టి విశ్వసించండి, దేవుని ప్రజలుగా ఉండండి, ఆశీర్వదించబడండి. ఏదైనా సరే భూమి మీద ఉన్న సమస్తమును నీకు అనుగ్రహించబడాలంటే ఆ సమస్తమును అనుగ్రహించబడాలి అని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి అది నీకు అనుగ్రహించబడాలంటే నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని విశ్వసించాలి. తర్వాత విశ్వసించి వదిలేయకూడదు. దేవుని ఆజ్ఞలకి లోబడి ఉండి ఆయన్ని అనుసరించి నడవాలని దేవుడు నా ద్వారా మీకు సెలవిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.